పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జకరియా గ్రంథం. పూట ఓ ప్రత్యేకమైన వర్తమానాన్ని ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం చదువుదా. యెరూషలేమునందును యూదా దేశమందును యెహోవా మందిరములోనున్న పాత్రలు, అదేనా చదివింది? మరోసారి చదవండి. 20వ వచనం, 20వ వచనం అమ్మా, 14, 20. రైట్. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును. రైట్, ఇక్కడ నుంచి నోట్ చేయండి. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠం ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి ప్రియులారా. చదవబడినటువంటి లేఖన భాగంలో మందిరంలో కొన్ని పాత్రలు ఉన్నాయట. ఆ పాత్రలు ప్రతిష్ఠితములైనటువంటి పాత్రలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం అనేది ఒకటి ఉంటుంది. ఆ బలిపీఠమునకు వాడే ప్రతి పాత్రలు, గిన్నెలు, కత్తెర. ఒకసారి పోయిన సంవత్సరం 21 రోజుల ఉపవాస ప్రార్థనల్లో బలిపీఠముల గురించిన సుదీర్ఘమైన సందేశాలు అందించడం జరిగింది. బలిపీఠముల గురించి దాదాపుగా 42 సందేశాలు, లోతైనటువంటి ఉపదేశం అందించడం జరిగింది. బలిపీఠం అంటే ఏమిటి, బలిపీఠానికి ఏమేమి ఉపయోగిస్తారు, దాని పాత్రలు ఏమిటి అని సుదీర్ఘ ఉపదేశం అందించడం జరిగింది. ఈ బలిపీఠానికి కొన్ని పాత్రలు అనేది ఉపయోగిస్తారు. కత్తెర చిప్ప, కత్తెరలు, ఏమండి అగ్ని పాత్రలు, ఏమంటే గిన్నెలు, కుండలు, బూడిదను ఎత్తుటకు గరిటెలు. సో ఇవన్నీ పాత్రలు అన్నమాట. ఈ పాత్రలన్నీ కూడా ఇదొకటే కాదు, ప్రత్యక్షపు గుడారములో ఉపయోగించేటువంటి ఇట్స్ ఎవ్రీథింగ్స్, ప్రతి వస్తువులు కూడా ప్రతిష్ఠితములైన వాటితో సమానం, ప్రతిష్ఠితములైనవి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమండి, చదవబడినటువంటి లేఖన భాగంలో యెహోవా మందిరములోని పాత్రలు ఏమై ఉన్నాయట? ప్రతిది కూడా ప్రతిష్ఠితములై ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మందిరములు ఎవరున్నారు చెప్పండి? మందిరములు ఎవరున్నారు? ఇప్పుడు మందిరానికి వచ్చినారు. మందిరంలో ఇప్పుడు ఉంటున్నది ఎవరు? మనమే కదా. సేవకులముగా, విశ్వాసులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజానికముగా ఆయన మందిరములో మనం ఉన్నాం. ఆయన మందిరములో ఉన్నటువంటి మనము దేవునికి ఏమై ఉన్నామట? అందరూ పాత్రలే, కానీ పాత్రలలో కొన్ని మాత్రమే ప్రతిష్ఠితమైనవిగా ఎంచబడ్డాయి. దేవుని స్తోత్రం. మందిరములు అన్ని పాత్రలే, కానీ కొన్ని మాత్రమే ప్రతిష్ఠితమైనవి అని ఎంచబడ్డాయి. మందిరములో అందరూ విశ్వాసులే, కానీ కొద్ది మంది ప్రతిష్ఠితమైన విశ్వాసులు అనబడిన వారు ఉన్నారు. క్రైస్తవులలో అందరూ క్రైస్తవులే, కానీ క్రైస్తవులలో కొందరు
ప్రతిష్ఠితులైన క్రైస్తవులు అనబడిన వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ ప్రతిష్ఠితులు? ఇంతకీ వస్తువులను ఎలా ప్రతిష్ఠితం చేస్తారు అనగా, ఒక గొర్రెను కానీ ఒక మేకను కానీ తీసుకువచ్చి, నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దానిని చంపివేసి దానిలో ఉన్న రక్తమంతటిని చుక్క కూడా వదలకుండా ఆఖరి చుక్కను కూడా మొత్తాన్ని పిండివేసి అందులో ఉన్న రక్తం, ఆ గొర్రె పిల్లను మేక పిల్లను అందులో ఉన్నటువంటి రక్తమంతటిని బయటకు తీసి ఆ రక్తములో ఏం చేస్తారు? ఆ రక్తాన్ని ఏం చేస్తారో తెలుసా? ఆ రక్తములో బలిపీఠానికి ఉపయోగించే పాత్రలను, అలాగే ధూప వేదికలు అనేవి ఉంటాయి లోపల. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, వాటికి ఉపయోగించే, మందసానికి ఉపయోగించే పాత్రలు, దీప స్తంభానికి, దీప వృక్షానికి ఉపయోగించే పాత్రలు, వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే, పాత్రలు ఉపయోగించే పాత్రలే, అన్ని అని చెప్పట్లేదు, వేటినైతే ఉపయోగిస్తున్నారో అలా ఉపయోగించేటువంటి పాత్రలను అన్నిటినీ రక్తములో ముంచి ఆ తర్వాత ఉపయోగించేటువంటి వారు. ఎందుకని అలా ముంచుతున్నారు అనంటే, ఏ పాత్రలైతే రక్తములో ముంచబడి తీయబడుతుందో ఆ ప్రతి పాత్ర కూడా ప్రతిష్ఠితమైనవిగా ఎంచబడతాయి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ పగలకాల సమయాన మనమందరం కూడా బాప్తిసం తీసుకొని ఉన్నవారు, మనమందరం కూడా ప్రభు రక్తం చేత కడగబడ్డాం కదా. మన ప్రాణాత్మ దేహాలు ప్రభువైన యేసు రక్తము చేత కడుగబడ్డాయి. కాబట్టి మన జీవితాలు, మన బ్రతుకులు దేవునికి ఏమయ్యాయి తెలుసా? ప్రతిష్ఠితము అయ్యాయి. స్తోత్రం చెప్పండి. ప్రతిష్ఠితం అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే, ఒక దాని నుండి వేరు చేసి ఒక దానికి స్థిరపరిచేది. దీనికి మాత్రమే ఇది బద్ధమైనది, దీనికి మాత్రమే దీనిని ఉపయోగించాలి అనేటువంటిది ప్రతిష్ఠిత. చూడండి ఒక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం, కొంచెం ఎఫెక్ట్స్ తగ్గి లాజరీ, ఎఫెక్ట్స్ తగ్గి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి ఒకసారి. అక్కడ శిష్యులను ఉద్దేశించి ప్రభు మాట చెబుతున్నాడు. నాయనా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతిష్ఠిత అనే కార్యం ఎలా జరుగుతుంది? ఇక్కడ ఎవరు కూడా రక్షణ పొందిన వారు ఎవరు తమంతట తామే ఎవరు రక్షణ పొందలేదు. మరి ఎలా రక్షణ పొందాం? యేసును గురించిన మాట విన్నాం, వాక్యం విన్నాం. అది సువార్తలోనో, అది సువార్త కూడికల్లోనో, ఏమండి ఇలా సంఘములోనో, ఏదో ఒక కార్యక్రమంలో వాక్యము ద్వారా మనం వినినటువంటి ఈ వాక్యం ఏం చేసింది? మన హృదయాన్ని కడిగింది, మన మనసును కడిగింది, మన ఆలోచనలు కడిగింది, మన జీవితాలను కడిగివేసింది. కడిగివేసిన తర్వాత ఏమని బాప్తిసం తీసుకున్నావు? ఎందుకని బాప్తిసం తీసుకున్నావు? అయ్యో, నాకు ఈ లోకం వద్దు, ఈ లోకాశలొద్దు, ఈ లోక కోరికలు నాకు వద్దు, నాకు యేసు కావాలి, నాకు నిజమైన దేవుడు దొరికాడు, నాకు జీవము కలిగిన దేవుడు దొరికాడు, నాకు పరిశుద్ధుడు దొరికాడు. నేను చచ్చిన తర్వాత నా శరీరం లయమైపోయినా నా ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలి, నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అనే ఒక దృఢ నిశ్చయతతో కదా మనమందరం బాప్తిసం తీసుకుంది. దీనికైనా ఇంకో దానికి ఏమైనా బాప్తిసం తీసుకున్నారా? ఎందుకు బాప్తిసం తీసుకున్నారు? యేసు ప్రభువును ఎందుకని దేవుడిగా అంగీకరించారు? మాట చెప్పనా? ఏమండి, ఈ రోజున కోట్ల మంది దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కదా. వారిని నమ్ముకొనకపోవడానికి యేసు ప్రభువే మనం నమ్మడానికి గల కారణం ఏంటి? డబ్బు ఇస్తాడనా, ఐశ్వర్యం ఇస్తాడనా, ఆశీర్వాదాలు ఇస్తాడనా, వాగ్దానాలు ఇస్తాడనా, ఈ దేనిని చూసి యేసయ్యను మనం నమ్మాం.
ఒకవేళ డబ్బు ఇస్తాడు అనుకుంటే మనకంటే గొప్ప ఐశ్వర్యం కలిగిన వారు భూమి మీద చాలా మంది ఉన్నారు. వారు యేసు ప్రభువుని నమ్మలేదు కదా, వారికి ఎలా డబ్బు వస్తూ ఉంది? వాళ్ళు అంటారు, వాళ్ళు కూడా సాక్ష్యాలు ఉంటాయి, వారు కూడా దే హ్యావ్ ఎ ఓన్ టెస్ట్ మనీ, వారు కూడా సాక్ష్యాలు ఉన్నాయి. మేము గుడికెళ్ళి మొక్కుబడి చేసుకొనగా ఈ సంవత్సరం అంతయు మాకు వ్యాపారంలో నష్టాలే లేవు అని వారు కూడా సాక్ష్యాలు చెప్పగలుగుతున్నారు. పలానా దేవతకు మేము మొక్కుబడి చేసుకొనగా ఆ దేవత మాకు ఆ 12 మగబిడ్డనిచ్చింది అని వారు చెబుతారు. సాక్ష్యాలు పెద్ద తేడా ఒకసారి చూడండి. మేము పలానా ఏం చెప్తారు, పలానా చోట జ్యోతిష్యం చెప్పుకునేటప్పుడు అబ్బా కరెక్ట్గా చెప్పాడంట ఆయన, మా ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పాడు, ఏం తింటున్నామో చెప్పాడు, ఏమవుతుందో చెప్పాడు, పడుకునేది చంపట్టుకుపోయేది చెప్పాడు, ఇంటికి వచ్చింది చెప్పాడు, బాత్రూమ్కి వెళ్ళేది చెప్పాడు, ముక్కు మూసుకుంది చెప్పాడు, మూతి మూసుకుంది చెప్పాడు, అన్నీ చెప్పాడండి. ఆడు కూడా కరెక్ట్గా చెప్తున్నాడు. మరి వాళ్ళని ఎందుకు మనం నమ్మలేదు చెప్పండి? వాళ్ళని ఎందుకు మనం నమ్మలేదు? ఆ దేవీ దేవతలు ఎందుకని మనం నమ్ముకోలేదు? యేసు ప్రభువుని నమ్మడానికి కారణం ఏంటి? ఆయన అధిక ఐశ్వర్యం ఇస్తాడనా, ఏమండి, లేకపోతే ఏమైనా స్వతంత్రం కలుగుతున్నాయనా, ఏమండి? ఎందుకని యేసు మనం నమ్మాం? మనం యేసును నమ్మడానికి ఒకే ఒక్క కారణం, డబ్బులు ఇస్తాడనో, ఐశ్వర్యం కలుగుతుందనో, కోట్ల రూపాయలు వస్తాయనో, ఏమండి 4-5 అంతస్తులు ఇల్లు కట్టుకుంటామనో కాదు కదా. యేసు ప్రభుని ఈ రోజున క్రైస్తవం ఎందుకు నమ్ముతుందంటే, ఈ రోజున ఎక్కువగా యేసు ప్రభుని ఎందుకు నమ్మగలుగుతున్నారంటే ఒకే ఒకటి, ఎవరు చేయలేనిది, ఏ దేవుడు చేయలేనిది ఈ దేవుడు మాత్రమే చేయగలుగుతున్నది, ఈయన మాత్రమే ఇవ్వగలుగుతున్నది. ఏమిటంటే రక్షణ. శబ్దం గట్టిగా. నన్ను నమ్ముకుంటే డబ్బులు ఇస్తాయన్న దయ్యాలు ఎన్నో ఉన్నాయి. నాకు కోడి కొయ్యరా, ఈ సంవత్సరం వ్యాపారం నేను నీకు మంచి లాభాలు ఇస్తానని చెప్పే దేవతలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఏమి చెప్పలేదు, కంఫర్ట్ బై మీ, నా యొద్దకు రండి, రక్షణ మీకు ఇస్తాను, విశ్రాంతి మీకు ఇస్తాను, మీ బ్రతుకులు మారుస్తాను, మీ బుద్ధులు మారుస్తాను, నీ అలవాటును మారుస్తాను, నీ మనసును మారుస్తాను, నరకానికి పోతున్న నీ ఆత్మను నేను రక్షిస్తాను. ఐ యామ్ ద వే, నేనే మార్గం. ఏదేం లేదు, ఇక ఒక్కటే మార్గం, ఒకటే. పరలోకానికి వెళ్ళాలి, డబ్బులు దొరకాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, అప్పులు పోగొట్టుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ మోక్షానికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఒక్కడే. ఆయనే మన ప్రభువైన, చదం గట్టిగా, యేసు. ప్రైజ్ ది లార్డ్. డబ్బును ఎవడైనా ఇవ్వగలుగుతాడండి, అప్పులు ఎవడైనా పోగొట్టుకోలేడు. కొంచెం డబ్బున్నోడు వచ్చి 10 లక్షలు ఇస్తే మన అప్పులు పోతాయి. కానీ మన ఆత్మను శుద్ధీకరించేది ఎవడు? మన ఆత్మలో ఉన్న ఆ లోపాన్ని తొలగించేదెవరు? ఆత్మకు కలిగి ఉన్న కలంకాన్ని తొలగించేదెవరు? వన్ అండ్ ఓన్లీ ఒక్కడు, ఆయనే యేసు. ప్రైజ్ ది లార్డ్. అందుకు కదా మనం యేసయ్యను నమ్ముకున్నాం. డబ్బులు లేకపోయినా భక్తి చేస్తూ ఉన్నాం. ఒకవైపు కష్టాలు వస్తూ ఉన్నాయి, శ్రమలు వస్తున్నాయి, అయినా యేసయ్యను వదిలిపెట్టట్లేదుగా. కారణం ఏంటి? భర్తలు కొడుతున్నా, భార్యలు విరోధం అయిపోతున్నా, బంధువులందరూ విరోధం అయిపోతున్నా, అవసరం లేదని మనుషులందరూ మనల్ని తృణీకరిస్తున్నా, ఎవరు అవసరం లేదు, నాకు యేసు మాత్రమే కావాలని. ఎందుకు వచ్చాము? చచ్చిన తర్వాత నా ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్తాను నిరీక్షణ మనకుంది కాబట్టి కదా. అందుకేగా రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఎన్నొచ్చినా ఏమండి, అన్యుడికి
ఏమండి వేరే వేరే దేవుళ్ళను ఆరాధించుచున్న వారికి మార్గాలు అనేకములు ఉన్నాయి. కానీ క్రైస్తవుడికి ఒక్కటే మార్గం. బాగుపడాలన్నా, ఏమంటే బతుకును మార్చుకోవాలన్నా, అవకాశం దేనికైనా ఒక్కడే మార్గం, ఒక్కడే ఆధారం. ఆయన మన ప్రభు అయినా చెప్పగట్టిగా ఐసలో ఆయనే మృతి నందించువాడు, ఆయనే బ్రతికించువాడును. And he is only, and his name is Jesus. Praise the Lord. ఎందుకు కదా మనం రక్షించబడ్డాం? దీనికోసమే కదా మనం బాప్తిసం తీసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇలా నువ్వు వాక్యము చేత రక్షణ పొందిన వాడవైతే, ఏమండి ఇక్కడ బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా, మందిరంలో ఉన్న వారందరూ ప్రతిష్ఠితులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మందిరములోనున్న పాత్రలు కాదు, ప్రతిష్ఠితములైన పాత్రలే ఏమండి ప్రత్యేకమైనవి, ప్రతిష్ఠితములుగా ఎంచబడుచున్నవి. స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒక 5 రకములైనటువంటి పల్లెలు అసలు ఈరోజు వర్తమానం అదే, ప్రతిష్ఠితములైనటువంటి పల్లెములు. 5 రకాల పల్లెములు. అంటే పల్లెలు అంటే తెలుసు కదా, ప్లేట్లు రైట్. ఈ 5 రకాల పల్లెములు తెలియజేసే కొన్ని ఆత్మీయ సుగుణాలను మనం ధ్యానం చేద్దాం. బిడ్డలారా చదవండి. ఒకటి నిర్గమకాండము 12వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు చదువుదాం. లైవ్ వస్తుందరా? కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలనందరినీ వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున నాయనా మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. రోజున బల్లారాధన కాబట్టి ప్రత్యేకంగా ఈ వర్తమానం అందించడం జరుగుతూ ఉంది. పస్కా పశువును వధించుడి. హిస్సోపు కుంచెను ఒకటి తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి, చాలు. ఇదేమి పల్లెం చెప్పండి? చెప్పాలి. ఏం పల్లెం ఇది? రక్తము ఉన్న పల్లెం. ఏం పల్లెం ఇది? రక్తము ఉన్న పల్లెం. దేవుడు చెప్పాడు మోషేకు, మోషే ఇదిగో నువ్వు పస్కాను ఆచరించాలి. అది ఎలా ఆచరించాలంటే, ఇదిగో ఐగుప్తీయుల దేవతలకు నేను తీర్పు తీర్చబోతున్నాను. ఇప్పుడు జరిగే 9 అద్భుతాలు జరిగినాయి కదా, ఈ 10వ సూచక కార్యం ద్వారా, ఈ 10వ అద్భుతం ద్వారా ఫరో చాచిన చేతితోనూ బలంగా ఇప్పటి వరకు పోనీయనని మండు పట్టుదల పట్టుకున్నాడు కదా, మొండిగా ఉన్నాడు కదా. అయితే ఇప్పుడు జరిగే ఈ 10వ అద్భుతం ద్వారా ఫరో ఇంకా కఠినంగా ఉండడు. భారమైన తన బాహుబలముతో ఏమండి బతిమలాడుతాడు మిమ్మల్ని, వెళ్ళిపోండి ఐగుప్తులో నుంచి, మీరు వెళ్ళిపోండి, విడిచిపెట్టి వెళ్ళిపోండి అని వెళ్ళిపోడు. అప్పటి వరకు ఉండటానికి బ్రతిమలాడిన వాడు ఇప్పుడు వెళ్ళమని అతనే తెలియజేస్తాడు ఈ 10వ అద్భుతం జరగడం ద్వారా అని చెప్పి. ఏమిటి ఆ 10వ అద్భుతం అంటే, ఐగుప్తు దేశమంతటిలో ప్రథమ సంతానం, జ్యేష్ఠ కుమారులు సంహరింపబడబోతున్నారు. ఆ రాత్రి దేవుడు జరిగిస్తున్న కార్యం, సంహారదూత రాబోతుంది కాబట్టి దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీయుల ద్వారబంధముల మీద ఏముండాలంటే రక్తము ఉండాలి. ఏ రక్తము? ఏడాది గొర్రె పిల్లను చంపి ఆ గొర్రె పిల్లను పారేయొద్దు, దాని ఇంటిలోకి తెచ్చుకొని సాయంకాలమున మీరు దాని రాత్రి కల్లా ఉదయానికి మిగిలి ఉండకూడదు. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు కాబట్టి దాటివేస్తూ ఉన్నాను. ఏమండి అక్కడ రాయబడి ఉంటుంది, ఒకే ఇంటి వారు ఒక ఇంటికి ఒక గొర్రెనే మీరు వధించుకొని
చెప్పులు తొడుగుకొని త్వరపడి తినమని అన్నాడు. ఎలా తినాలంటే పస్కా బలి పశువును మీరు తినవలసిన విధానం చెప్పులు తొడుగుకొని, ఎప్పుడు ఆజ్ఞ బయలుదేరుతుందో తెలియదు, మీరు వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. చెప్పులు తొడుక్కోనంటే అర్థం ఏమిటి? సిద్ధపడే మనస్సు. ఏం రాబడి ఎఫెసీ పత్రికలో? సిద్ధ మనస్సు అను జోళ్ళు తొడుగుకొని, అంటే ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. ఎప్పుడెప్పుడు బాదామా, ఎప్పుడెప్పుడు విడిచి వెళదామా అనే సిద్ధపడే మనస్సు ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ లోకం శాశ్వతం కాదు, ఐగుప్తు శాశ్వతం కాదు. శాశ్వతమైన దేశం ఒకటి ఉంది, దేవుడు ఆశీర్వదించిన దేశం ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళటానికి ఎప్పుడు ఎలా ఉండాలంటే be prepared to go of the promised land. వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. స్తోత్రం. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే వచ్చేస్తాను ప్రభువా అని మాట చెప్పాలి. ఆగు ప్రభువా, ఏంది ప్రభువా, ఏంది నాయన, ఇంకా బాప్తిసం తీసుకోరు, ఇంకా మేము మందిరానికి సరిగా పోవట్లేదు, సినిమాలు ఉన్నాయి, సీరియళ్ళు ఉన్నాయి, జబర్దస్తులు ఉన్నాయి, కామెడీ షోలు ఉన్నాయి, ఇంకా ఉండు ప్రభువా. సిద్ధపడలేదు, ప్రిపరేషన్ లేదు. ప్రిపరేషన్ ఉన్నోడైతే, సిద్ధపాటు ఉన్నోడైతే ఏమంటే ఎప్పుడు మరణం అయినా, ఇప్పుడు మరణం వచ్చినా, ఇప్పుడు మరణం సంభవించిన నా ఆత్మ ప్రభు రాజ్యంలో ఉంటుంది అనే నిశ్చయత సంపాదించుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో విషయం, మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఏమిటి? ఈ లోకంలో మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. ఎలా కాలం ఈ లోకంలో ఉండవుగా వెళ్ళిపోయే వారం అండి మనము. ఏమండి? వెళ్ళిపోయేటువంటి వారం. ఐగుప్తు మంది కాదు మన దేశం, ఐగుప్తు కాదు మన దేశం. వాగ్దానం చేయబడిన దేశం, పరమకణానికి చేర్చబడాలి. దానికోసం ప్రిపరేషన్. ప్రభు మల్లారాధనలో పాలు పంపులు పొందుతున్న ప్రతిసారి ఎవరి నీ మనసులో ఒక ఆలోచన రావాలి. ఏమని? ఈ ప్రభు మల్లారాధన మమ్మలను వేరు చేయడానికే. ఎక్కడి నుండి? ఈ లోకములో నుండి పరలోకానికి వేరు చేసేది. స్తోత్రం కలుగును గాక. తినవలసిన విధానాన్ని ఇంకోటి చెప్పేది ఏమిటి తెలుసా? ఒక ఇంటి వారే ఇంకో ఇంట్లోకి వెళ్ళకూడదు. ఒక ఇంటి వారే ఒక గొర్రె పిల్లనే మీరు దాన్ని వండుకొని తినాలి అని చెప్పారు. ఏమిటి దాని అర్థం? ఏమిటి దాని మూలం? మిట్లారా, ఒక సంఘంలోనే ఉండాలని అర్థం. ఒక ఇంటిలోనే తినాలి. ఒకరి చేతుల మీదుగానే రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. కనబడుతున్న ప్రతి చోటుకెళ్ళి ఎక్కడ రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్నారు కదా అని చేసి ప్రతి సంఘంలోకి దూరిపోయి, ప్రతి మందిరంలోనికి దూరిపోయి తీసుకోవడానికి అది పాపమని కాదు, కానీ క్రమము కాదని అర్థం. ప్రభు ఏం చెప్పారు అక్కడ? ఎవరి ఇంటికి వారు గొర్రె పిల్లను సిద్ధం చేసుకొని ఎవరెవరి ఇంటిలో వారే తలుపులు వేసుకుని తినాలట. బయటికి రావద్దు, లోపలే ఉండి మీ దాసులైతే మీ దాసులకు సరిపడనంతగా వండుకోండి. అయితే మిగలకూడదు, మిగిలి ఉండకూడదు. మిగిలి ఉందనుకో ఏమవుతుంది? అయ్యో మిగిలిపోయింది అని మైండ్ వస్తుంది. ఏమని? తినిపోదాంలే, అయ్యో ఇంకా మిగిలిపోయింది కదా, తినిన తర్వాత బయలుదేరుదాంలే అనే నిర్లక్ష్యం వస్తుంది. అందుకే ఈ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తక్కువ కలిగిన వారికి తక్కువ కూర్చుకోవద్దు, ఎక్కువ కలిగిన వారికి ఎక్కువ కూర్చో. సరి సమానం ఉండాలి. మిగిలించే పని చేయొద్దు, మిగిలిండుకునే పని చేయొద్దు. ఎప్పటికప్పుడు అయిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గొర్రెపిల్లను చంపి ఆ రక్తాన్ని ఏం చేయాలంటే ద్వారబంధముల మీద చమరాలి. అలా గుర్తేయాలి. నిలువు కమ్ముల మీదను అడ్డు కమ్ముల మీదను అవి ఉండాలన్నమాట. ఆ రక్తాన్ని దాని మీద పూయాలి అంటే పళ్ళెం ఉండాలి. పళ్ళెములోనికి ఆ రక్తం తీసుకోవాలి. రక్తం అంతా నేలను పారబోయడానికి కాదు, విలువైనది రక్తం. ఆ రక్తము ద్వారానే మనము విడిపించబడగలుగుతాం. ఆ రక్తము ద్వారానే ఐగుప్తులో నుంచి విడుదల కార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రతిష్ఠితమైనది. కాబట్టి
ప్రతిష్ఠితమైన పల్లెములోను తీసుకొని ఆ పల్లెములో రక్తమును పోయాలని ప్రభు చెప్పారు. హల్లెలూయా. ఏమిటా పల్లెము? రక్తముతో ఉన్నటువంటి పల్లెం, రక్తాన్ని కలిగి ఉన్నటువంటి పల్లెము. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా యేసు రక్తాన్ని చేత పట్టుకునే వారముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎక్కడున్నా నీ మైండ్లో ఒకటే ఉండాలి, నేను ప్రభు అయిన యేసు రక్తము చేత కడగబడిన వాడిని. ఏమండి, ఇప్పటికీ కొంతమందికి ఎందుకు దయ్యాలు ఎక్కుతుంటాయి? క్రైస్తవులే, బాప్తిసం తీసుకున్న వారే. కొన్ని ఏళ్ళుగా నాకు మిగిలిపోయిన ప్రశ్న, వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు కదా, రక్షణ పొందితే సాతానుగాడు ముట్టలేడు కదా, ఎందుకని మాటిమాటికి దయ్యాలు వస్తున్నాయి? ఎందుకని వీరిలోనికి దురాత్మలు జొరబడుతున్నాయి? బైబిల్లో కొన్ని విషయాలన్నీ ఏమిటి, దీనికి సమాధానం ఏంటి, పరిష్కారం ఏంటి అని ధ్యానం చేస్తున్నప్పుడు విద్యారా దేవుడు చెప్పింది ఏంటంటే, వీరు పొందింది అసలైన రక్షణ కాదు, డూప్లికేట్ రక్షణ. ఏదో క్షయమైన వాటి కోసం పొందిన రక్షణ, అసలైన వ్యాలిడ్ సల్వేషన్ కాదు, వ్యాలిడ్గా ఉండే రక్షణ కాదు. అందుకే దురాత్మలు కూడా బాగా బలంగా వచ్చేస్తున్నాయి. దేవునికి మహిమ. రక్షణ అనేది ఎటువంటిదండి? ప్రాకారము లాంటిది. ప్రాకారము గల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ప్రాకారం రక్షణ. ఎవడు రాలేడు. బాణములు విసిరిన ప్రాకారానికి తగులుతాయి, కానీ ప్రాకారం లోన ఉన్నవాడికి ఏం తగలదు. అర్థమవుతుందా? నీకు తగులుతున్నాయి అంటే నువ్వు ప్రాకారంలో లేవని అర్థం. అంటే వ్యాలిడ్ రక్షణ ఇంకా పొందలేదని అర్థం. దేనికోసమో పొందావు, దేనికోసమో బాప్తిసం తీసుకున్నావు, దేనికోసమో ప్రభుణ్ణి అమ్మావు. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53వ వచనంలో రాయబడిన మాట అదే కదా. ఇదిగో ఈ జీవిత కాలము మట్టునకే, ఏం రాబడిందాడా? 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే మనము దరిద్రులమను. అంతేనా? దౌర్భాగ్యులు అంటే దరిద్రులమని అర్థం. దౌర్భాగ్యుడు, నువ్వెంత దౌర్భాగ్యుడు అని అంటారు. ఏదైనా కోల్పోయినప్పుడు నువ్వెంత దురదృష్టవంతుడివిరా, నువ్వు ఎంత దౌర్భాగ్యుడివిరా నువ్వు. దౌర్భాగ్యుడు అంటే ఏమిటి? భాగ్యం లేనివాడని అర్థం. దౌర్భాగ్యం, భాగ్యానికి ఉన్న వేరే వ్యతిరేకమైన మాట దౌర్భాగ్యం. భాగ్యం లేని జీవితం. భాగ్యం అంటే ఏమిటి? ఏమంటే ద్వితోపదేశకాండము 30 ఓ ఫ్రెండ్స్ అయ్యో, అది అంత నిద్రలో ఉన్నాడు అయ్యా. దేవునికి స్తోత్రం. రాత్రంతా ఫుల్ బిజీలో ఉన్నట్టున్నారు అయ్యా. దేవుని మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నారు? ద్వితోపదేశకాండంలో 33వ అధ్యాయం 14వ వచనంలో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఏమిటి? ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. భాగ్యం అంటే ఎంతో గొప్పదట. ఇశ్రాయేలీల భాగ్యం ఏమిటా? భాగ్యం యెహోవా నిన్ను మాత్రమే రక్షించాడు, నిన్ను పోలిన వాడెవడు? నీకు రక్షణ ఇచ్చాడు, నీకు పరిశుద్ధాత్మ నింపుదలనిచ్చాడు, నీకు ఆయన దేవుడయ్యాడు. అదే నీ భాగ్యం. స్వస్థత పొందాం, విడుదల పొందాం, దయ్యాలు పోయినాం, ఇది కాదు మన భాగ్యం. దేవుడు మనకు దొరికాడా? ఆయన మనం సంపాదించామా? మనకు రిచమైన రక్షణ దొరికిందా? అదే మన భాగ్యం. స్తోత్రం, హల్లెలూయా. ఇవేమి లేకపోతే నువ్వు దౌర్భాగ్యుడవని అర్థం. ఏదో కావాలని దేవుని దగ్గర నుంచి ఏదో స్వార్థాభిప్రాయంతో భక్తి చేస్తే దౌర్భాగ్యమని వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి జాగ్రత్తగా దేవుని లేఖనం ఆలోకించండి. ఎందుకని దురాత్మలు వస్తున్నాయి? ఎందుకని మన ఆత్మలను సాతానుగాడు భ్రష్టు పట్టించేస్తున్నాడంటే, నువ్వు నిజంగా రక్షణ పొందలేదు. నువ్వు నిజంగా క్రీస్తు రక్తం చేత సంపూర్ణంగా కడగబడాలి. నిజంగా రక్షణ పొందినోడు, నిజంగా ప్రభు అయిన యేసు రక్తము చేత కడగబడిన వాడిని మంత్ర శక్తులు తాకలేవు, చేతబడి శక్తులు ముట్టలేవు, సాతానుగాడు ముట్టలేడు, వాడి అధిపతులు ముట్టలేరు. స్తోత్ర.
రక్షణలో ఉండే వాల్యుబుల్, గొప్పది అది. ఎప్పుడు మనకు ఆ ఫీలింగ్ ఉండాలి, మనకు ఆ నిశ్చయత ఉండాలి. నేను యేసు రక్తము చేత కడగబడిన వాడిని, నేను ప్రభు యేసు రక్తం చేత కడగబడ్డాను, ఆయన నన్ను కడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఆ రక్తాన్ని మోస్తూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఆ రక్తముతో ఎవరిని నడిపించబడుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికైనా ప్రయాణములు చేసేప్పుడు, ఏదైనా వస్తువు ఉన్నప్పుడు, ఇదిగో ఈ వస్తువును యేసు రక్తంతో నేను ముద్రిస్తున్నానని చెప్పి ఇంట్లో ఏమన్నా, అది డిమార్ట్లో కొనే సరుకులైనా, మార్కెట్లో కొనే సరుకులైనా, అది బియ్యం ఏదైనా సరే, ఇంటిలోనికి తేవటానికంటే ముందుగా ఇంటి బయటే పెట్టి యేసు రక్తంతో ప్రతిదాన్ని ముద్రించి, ఏమో ఏ వస్తువు వెనకాల ఏ దయ్యాలు ఉంటాయో తెలియదు, ఏ ప్రభావం ఉంటుందో తెలియదు, ప్రతి వస్తువును యేసు రక్తంతో ముద్రించబడేయాలి. నిషిద్ధమైనదేదియు, శాపగ్రస్తమైనదేదియు, అసహ్యమైనదేదియు నీ ఇంటిలోనికి రాకూడదు, తేకూడదని ప్రభు చెప్పాడు. దేని వెనకాల ఏది ఉంటుందో తెలియదు, ఏ సాతనగాడు పొంచి ఉంటాడో తెలియదు. అర్థమవుతుందా? ఇట్లనే ఒక ఆమెకు దయ్యం పట్టింది, ఎంత ప్రార్థన చేసేట పోతుంది, మరలా వస్తుంది, మరలా వస్తుంది. ఎట కాదని ఏమంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏదో బయలుపరిస్థితి దాన్ని బట్టి పోయి అడిగాడు, అమ్మా ఏమిటి, ఏందో సాతన కాని సరికి ఏదో ఉన్నట్టున్నా నీ దగ్గర, ఏదో ఉన్నట్టున్నా నీ దగ్గర అన్నాడు. ఏం లేదండి, ఏం లేదు, బాగా ఆలోచన చేయి అన్నాడు. ఈమె తెచ్చుకుంది ఏంటంటే, ఎక్కడో ఎన్నో దొరికింది, అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది. దొరికింది ఎక్కడో రోడ్డు మీద, ఎక్కడో దొరికింది, అది దొరికిందని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది. ఆ శాతనగాడు అంటున్నాడు, అది ఇచ్చేగానే నేను పోను. అదేంటి, ఏంటి తీరా ఆరాధిస్తే దాని సరుకు, అది సైతానికి అని సరుకు. అర్థమవుతుందా? ఏ వస్తువు వెనకాల ఏ దయ్యాలు ఉంటాయో తెలియదు, ఏ ప్రభావం ఉంటుందో తెలియదు. అర్థమవుతుందా? అందుకే ఇంటిలోనికి తెచ్చుకునే సందర్భంలో, అందుకే వాహనాలైనా, ఏమన్నా అవి వస్తువులైనా, మనుషులైనా, ఎవరైనా ఇంటిలోనికి మనం ఆహ్వానించడానికంటే ముందుగా యేసు రక్తమును ముద్రించేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన బిడ్డల్ని స్కూలుకు పంపించేటప్పుడు యేసు రక్తముతో ముద్రించి పంపాలి. ఏ దారిలో ఏ దయ్యాలు పట్టుకుంటా తెలియదు, దారిలో ఏ మంత్ర ప్రభావ శక్తులు తగులుతాయో తెలియదు. యేసు రక్తముద్రం ఉండాలి. స్తోత్ర. రక్తముతో, ఒకటేమిటి, రక్తముతో నిండి ఉన్న పల్లెం. రెండవదిగా 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. త్వర చదవండి, నేను ముగించేస్తున్నాను. యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడుచున్నప్పుడు దాని బోర్లించి తుడుచున్నట్లు నేను యెరూషలేమును, ఇది ఏ పల్లెం అనగా శుభ్రము చేయబడిన, తుడిచారట, బాగా తుడిచారు, బాగా క్లీన్ చేశారట, శుభ్రపరచబడిన, శుద్ధీకరించబడిన పల్లెం. ఈరోజు నీ మనసు ఎలా ఉంది? మీ ఆలోచన ఎలా ఉన్నాయి? శుద్ధీకరించబడ్డాయా? శుద్ధిపరచబడ్డాయి? శుభ్రమయ్యావా? పరిసయ్యులట ప్రభు అన్నారు వారిని ఉద్దేశించి, ఇదిగో ఈ పరిసయ్యులు అనబడిన వాళ్ళు, వీరు వెలుపటే పల్లెములను శుభ్రం చేస్తున్నారు, కానీ లోపట శుద్ధి లేదు వీరికి. నోవహుకు ఓడ కట్టేటప్పుడు ఏం చెప్పాడండి? కీలు ఎక్కడ పోయాలంటే, లేదండి లోపల మాత్రం పోస్తానండి, కాదు కదా బయట కూడా పోయాలి, బయట మాత్రం పోస్తాలే అయితే, లోపట కూడా ఉండాలి. లోపట హలో 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 అర్థమవుతుందా? సమర్పణ, పరిశుద్ధత అనేది లోపలే కాదు. ఏం పర్లేదు బ్రదర్, కమ్మలు పెట్టుకునేం కాదు, పూలు పెట్టుకునేం కాదు, ఈ డ్రెస్సులు ఎట్టున్నా పర్లేదు బ్రదర్. ఎవడు చెప్పాడు? లోపట ఇళ్ళపట శుభ్రత ఉండాలంట, లోపట ఇళ్ళపట కూడా శుద్ధీకరణ ఉండాలట. చూసుకోమర్లా కొంతమంది చెప్పే బోధలు ఇవే.
చాలా సంఘాల్లో సేవకులు చెప్పే బోధలు ఏం కాదని లిప్టిక్ రాసినా ఏం కాదు, కమ్మలు పెట్టినా ఏం కాదు, పూలు పెట్టినా ఏం కాదు, కాలుకు గజ్జలు కట్టినా ఏం కాదు, ఏం కాదు, పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు, కాంప్రమైజ్ కాంప్రమైజ్, పర్వాలేదు. ప్రియదేవుని బిడ్డలారా, శుద్ధీకరణ, సమర్పణ, పరిశుద్ధత లోపలే కాదు. చెప్పాలి ఏంటిది? అట్టిపండు కొన్నారు ఎప్పుడైనా మీరు? అట్టిపండు 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 లోపల బాగుందని ఎట్ట చెప్తారు మీరు? శ్రీకామనాయ్ గారు, లోపల తీసి చూస్తావా? ఆడు ఒప్పుకుంటాడు షాపోడు. అట్టిపండు లోపల బాగుందని ఎలా నిర్ధారణ చేస్తారు? బయట కనబడుతున్న దాన్ని బట్టియేగా. బయట ఇది బాగుందా, ఇది ఇక్కడతో బాగా నల్లకి వచ్చేసిందే, ఇది తొక్క బాగాలేదు అంటే లోపల బాగాలేదు నువ్వు అని అర్థం. లోపల బాగుంటే బయట కూడా బాగుంటుంది అని అర్థం. బయట బాగుంటే చెప్పవే, ఎప్పుడు కొనలేదు మీరు అట్టకాయలు, అట్టిపళ్ళు, జామ పళ్ళు, బెండకాయలు కొనేటప్పుడు, కొన్ని కూరగాయలు కొనేటప్పుడు, టమాటాలు కొన్నప్పుడు ఏంటంటే పుచ్చులు పట్టి అమ్ముతున్న వ్యక్తి అని నాలుగైదు ఏరి పక్కన పెడేసి మంచిగా, అంతేగాని ఒలుచు చూస్తావా? కట్ చేసి ఆ తర్వాత తీసుకుంటుంటావా? ఆడు ఇంకోసారి వీధిలో కూడా రాడు. నువ్వొద్దు, నీ డబ్బులు వద్దు, నీ ఎవరు నాకు వెళ్ళిపా, వ్యాపారం చేయనని, వ్యాపారం ముగించేస్తాను, షాప్ నువ్వు రాబాకంటే. మెంటల్ దానిలాగా ఉన్నవి. చూసేవాడు పైన చూస్తాడు కానీ నువ్వేంటి మొత్తం లోపల చూస్తావు. పైదాన్ని బట్టే, పైన బాగుంటే లోపల బాగుంటుంది, లోపల బాగుంటే పైన బాగుంటుంది. అర్థం చేసుకో. కీలు లోపల పోయాలి, బయట పోయాలి. సమర్పణ లోపల ఉండాలి, బయట ఉండాలి. పరిశుద్ధత లోపల ఉండాలా? చెప్పు. స్తోత్ర. శుద్ధీకరణ అనేది కూడా లోపల ఉండాలి. అది ఇది ఈ ప్రసంగం అంతా గుర్తెట్టుకుపోయినా ఈ ఒక్క మాట మనసులో ముద్రించుకోండి అంట. ఆమేన్. లోపల సమర్పణ. అది నువ్వు లోపల ఎట్టున్నావో బయట నేను చూసి అర్థమవుతుంది. బయట ఎట్టున్నావో లోపల అట్టే ఉంటావు. నిజమైన క్రైస్తవు, నిజమైన ఆత్మీయులైతే. ఇదేమిటి? ఏ పల్లెం ఇది? శుభ్రపరచబడిన, శుద్ధీకరించబడిన పల్లెం. శుద్ధీకరించబడ్డావా? నీ మాట మారిందా? నీ లోపల ఆలోచన విధానం మారిందా? నీ తలంపులు మారినాయా? నీ మనస్సు విధానం మారిందా? అందుకే యేసు రక్తం మనకు సమీపముగా ఉంది. యేసు రక్తమట ఆ దేహాన్ని మాత్రమే శుద్ధీకరించదు, దేహాన్ని మాత్రమే కాదు, లోన ఉన్న మన మనస్సాక్షిని కూడా ప్రక్షాళన చేస్తుందట. ప్రైజ్ ది లార్డ్. మన మనస్సాక్షి అంటే ఎక్కడ ఉంటుంది చెప్పు బామన్నా? మనస్సాక్షి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందా? ఇక్కడ ఉంటుందా? చెవుల్లో ఉంటుందా? పళ్ళల్లో ఇరుక్కుంటూ ఉంటుందా? ఎక్కడో లోపల ఉంటుంది. లోన ఎక్కడ దాక్కుని ఉంది మనస్సాక్షి. లోన ఉన్న మనస్సాక్షిని కూడా శుద్ధీకరణ చేయగలిగినదే ప్రభువైన యేసు రక్తం. ప్రైజ్ ది లార్డ్. నీ బతుకెట్టుందో ఏమో తెలియదు కానీ మొత్తానికి రోజున ప్రభు శరీరం దగ్గరకు వచ్చాం, ప్రభు రక్తం దగ్గరకు వచ్చినాం. మనల్నిగా సమర్పించుకుందాం. యేసు రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది. అటు కృప ప్రభు దయచేయును గాక.